హలో గైస్, వెల్కమ్ టు కామన్ మ్యాన్ రివ్యూస్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మీర్జాపూర్ సీజన్ 3 ఈ జూలై 5th రిలీజ్ అవబోతుంది. అయితే సీజన్ 1 సీజన్ 2 రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 4 to 6 ఇయర్స్ అవుతుంది. అందుకే మేము ఈ సీజన్ 1 సీజన్ 2ని ఒక 2 వీడియోస్గా రీక్యాప్ చేయాలి అనుకుంటున్నాం. సో దీనివల్ల ప్రీవియస్గా చూసిన వాళ్ళకి ఒక చిన్న రివిజన్లా ఉంటుంది, చూడలేని వాళ్ళకి డైరెక్ట్గా ఈ వీడియోస్ చూస్తే మీకు సీజన్ 3 అనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ముందుగా ఈ వీడియోలో సీజన్ 1 స్టోరీ ఏంటో తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్లే ముందు అందులో ఉన్న క్యారెక్టర్స్ ఎవరో తెలుసుకుందాం. మున్నాబాయ్. ఈ మున్నాబాయ్ ఎవరో కాదండి, మీర్జాపూర్ డాన్ అయిన కాలిన్ బాయ్ కొడుకు. ఈ కాలిన్ బాయ్ డ్రగ్స్ మరియు గన్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. సో దానివల్ల అతనికి కాలిన్ బాయ్ అనే నేమ్ అనేది వచ్చింది. అయితే ఇతనికి ఒక లాయల్ పర్సన్ ఉంటాడు, అతనే మక్బుల్. అండ్ అదే ఊర్లో ఒక సిన్సియర్ లాయర్ అయిన రమాకాంత్ పండిత్, అతనికి 3 పిల్లలు. ఒకళ్ళు గుడ్డు, 2 బబ్లు, 3 డింపి. గుడ్డుకి చదువు ఎక్కకపోయినా తను మిస్టర్ పూర్వాంచల్ అవ్వాలి అనుకుంటాడు, ఎందుకంటే మనిషి చూడడానికి చాలా బలిష్టంగా ఉంటాడు. ఇకపోతే బబ్లు కాలేజ్ టాపర్ అండ్ ఐఏఎస్ అవ్వాలనేది తన డ్రీమ్. ఇకపోతే డింపి చాలా పద్ధతైన అమ్మాయి. సో వీళ్ళు 3 కలిసి ఒకే కాలేజ్లో చదువుకుంటూ ఉంటారు. డింపీకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటుందండి, తనే స్వీటీ. సో స్వీటీకి గుడు అంటే చాలా ఇష్టం, గుడ్డుకు కూడా స్వీటీ అంటే చాలా ఇష్టం. స్వీటీకి ఒక చెల్లి ఉంటుంది, తనే గోలు. అయితే వీళ్ళిద్దరూ అదే మీర్జాపూర్లో ఎస్ఐగా పనిచేస్తున్న ఎస్పీ పరశురాం పిల్లలు. ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ రతిశంకర్ శుక్ల, అతనే కాలిన్ బాయ్కి ప్రత్యర్థి. వీళ్ళిద్దరికీ కూడా మ్యూచువల్ ఫ్రెండ్ అయిన జేపీ యాదవ్ ఒక పొలిటికల్ పార్టీ నాయకుడు. సో వీళ్ళందరి మధ్య జరిగిన కథే మీర్జాపూర్ స్టోరీ. అయితే సీజన్ 1లో ఏం జరిగిందో క్లియర్గా తెలుసుకుందాం. మొన్న తన ఫ్రెండ్ అయిన కాంపౌండర్తో తాగేసి రోడ్డు మీద వెళ్తూ ఉంటే అక్కడ ఒక పెళ్లి బృందం డ్యాన్స్ చేస్తూ ఉంటారు. వెంటనే తను కూడా వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేస్తూ తన చేతిలో ఉన్న గన్ని గాల్లో కాలుస్తాడు. అనుకోకుండా అది వెళ్ళి పెళ్ళికొడుకు తగిలి పెళ్ళికొడుకు చనిపోతాడు. ఆ పెళ్ళికొడుకు ఫ్యామిలీ సిన్సియర్ లాయర్ అయిన రమాకాంత్ని వెళ్ళి కలిసి కేసు ఫైల్ చేయిస్తారు. ఆ విషయం ఎస్పీ పరశురాం వచ్చి కాలిన్ భయ్యకి చెప్తాడు. దీంతో కాలిన్ భయ్య మున్నాను తిట్టి, నువ్వు ఎలాగైనా సరే కేసు నువ్వు విత్డ్రా చేయించుకో అని చెప్పేసి చెప్తాడు. మున్నాబాయ్ అక్కడి నుండి గన్న తీసుకొని వెళ్ళి రమాకాంత్ పండిట్ని బెదిరించడానికి ప్రయత్నిస్తాడు. అయితే అప్పటి వరకు గుడ్డుకి మున్నాబాయ్ అంటే ఒక ఇన్స్పిరేషన్. కానీ ఎప్పుడైతే రమాకాంత్ పండిత్ని బెదిరించాడో అది చూసిన గుడ్డుకి చాలా కోపం వచ్చి, మా నాన్నే బెదిరిస్తావా అని తన్ని చెదగొట్టేస్తాడు. ఆ విషయం తెలిసిన కాలిన్ బాయ్ మద్బుల్ని పిలిపించి వాళ్ళిద్దరిని తీసుకురమ్మని చెప్తాడు. సో వాళ్ళిద్దరూ భయంగానే అక్కడికి వెళ్తారు. ఈ ఊర్లో నా కొడుకుని కొట్టే మొనగాళ్ళు ఎవరూ లేరు, కానీ నాకు మీ గట్స్ నచ్చాయి, మీరిద్దరూ నా దగ్గర పనిలో చేరండి అని చెప్పేసి చెప్తాడు కాలిన్ బాయ్. అది చూసి మున్నాబాయ్కి చాలా కోపం వస్తుంది. నన్ను కొట్టిన వాళ్ళు తీసుకొచ్చి చెదగొట్టకుండా నువ్వు వాళ్ళనే పనిలో పెట్టుకుంటావా అని. అప్పుడు వెంటనే కాలిన్ బాయ్ మున్నాతో ఇలా అంటాడు, వాళ్ళని నేను నీ దగ్గర పనిలో పెట్టాను, ఇంతకన్నా అవమానం ఏముంటుంది అని. అయితే కాలిన్ బాయ్ గుడ్డు మరియు బబ్లుని పిలిపించి మీ నాన్నకి చెప్పి కేసు విత్డ్రా చేసుకోమని చెప్తారు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిన గుడ్డు అండ్ బబ్లు, నాన్న కేసు విత్డ్రా చేసుకోండి అని చెప్తే వాళ్ళ నాన్న మినిమం కూడా వీళ్ళు మాట దొబ్బడనమాట. ఇంక ఏం చేయాలో తెలియక గుడ్డు అండ్ బబ్లు వెళ్ళి పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీని బెదిరిస్తారు. దాంతో వాళ్ళు భయంతో కేసు వాపస్ తీసుకోవడం జరుగుతుంది. ఇకపోతే మున్నాబాయ్కి స్వీటీ అంటే చాలా ఇష్టం, కానీ స్వీటీకి మున్నాబాయ్ అంటే అసలు పడదు. సో వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఒక చిన్న కైండ్ ఆఫ్ డిస్కషన్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కాలిన్ బాయ్ ఫ్యామిలీ ఎప్పుడు దొరుకుతుందా చంపేద్దామా అని చూస్తూ ఉంటాడు రతిశంకర్ శుక్ల. అయితే ఒకరోజు మున్నాబాయ్ ఒంటరిగా దొరికాడని తెలిసి తనని చంపేద్దామని ప్లాన్ చేస్తాడు. తన మనిషిని పంపిస్తాడు. తన మనిషి అక్కడికి వెళ్ళేటప్పుడు మున్నాబాయ్ ఒక అమ్మాయితో సెక్స్ చేస్తూ ఉంటాడు. మున్నాబాయ్ని చంపేద్దాం అనే ప్రయత్నంలో మున్నాబాయ్ వాడిని చంపేస్తాడు. అయితే ఈసారి కూడా తన ప్లాన్ సక్సెస్ అవ్వలేదని చాలా డిసప్పాయింట్ అవుతాడు రతిశంకర్ శుక్ల. అప్పుడు వాళ్ళ కొడుకు రతిశంకర్ శుక్లతో మీర్జాపూర్లో ఉన్నంత వరకు కూడా నువ్వు ఆ ఫ్యామిలీని అట్లీస్ట్ టచ్ కూడా చేయలేవని. అయితే అదే టైంలో కాలిన్ ఇంటికి జేపీ యాదవ్ వస్తాడు. ఎలక్షన్స్ దగ్గరికి రాబోతున్నాయి, పార్టీ ఫండ్ ఇంకా ఎక్కువ కావాలంటాడు. దానికోసం కాలిన్ బాయ్ లాలుని కళ్ళడానికి వెళ్తాడు. లాలుని అఫీమ్ సప్లై ఎక్కువ పెంచమని చెప్తాడు. మీర్జాపూర్కి రిటర్న్ అవబోతున్నప్పుడు కొంతమంది దుండగులు దాడి చేస్తారు. అక్కడి నుండి తప్పించుకున్న కాలిన్ బాయ్ వాళ్ళని పట్టుకొని చిదగొట్టి చంపేస్తాడు. అందులో ఇద్దరిని మాత్రం అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేస్తే రతిశంకర్ శుక్ల వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసే ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయం తెలుస్తుంది. ఇదిలా ఉంటే గోలుని కాలేజ్ ప్రిన్సిపల్ పిలిపించి కాలేజ్ ఎలక్షన్స్లో తను పార్టిసిపేట్ చేయమని చెప్తారు. అయితే తను పార్టిసిపేట్ చేయాలా వద్దా అని వాళ్ళ అక్క స్వీటీతో డిస్కస్ చేసినప్పుడు అక్కడికి మున్నా వస్తాడు. కాఫీకి వెళ్దాం వస్తావా అని అడిగితే తను చాలా అవమానించినట్టు మాట్లాడుతుంది. దాంతో మున్నాకి చాలా కోపం వచ్చి, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నేను ఏం చేయకుండా వదిలేశాను, లేదంటే నేను ఎప్పుడో చంపేసేవాడిని అని చెప్పేసి చెప్తాడు. సో హట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే తను గుడ్డుతో డేట్కి వెళ్తుంది. ఇదే బాధ కాంపౌండర్ దగ్గరికి వచ్చిన మున్నాబాయ్ దగ్గర మన గుడ్డు కూడా ఉంటాడు. సో గుడ్డుకి స్టెరాయిడ్స్ ఎక్కించుకుంటే బాడీ డెవలప్ అవుతుందని చెప్పేసి కాంపౌండర్ చెప్పిస్తాడు మున్నాబాయ్. అంతేకాకుండా ఎలాగైనా సరే నేను డాన్ అవ్వాలి, ఈ మీర్జాపూర్ నేను ఎలాగైనా ఏలాలి అనుకున్న మున్నాబాయ్కి మీ నాన్న చంపేస్తే సరిపోతుంది కదా అని అంటాడు కాంపౌండర్. దీంతో కోపం వచ్చి
కాంపౌండ్ని తిడతాడు మున్నాబాయ్. అయితే తర్వాత తను చెప్పిన మాట నిజమే కదా అని ఆలోచించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అండ్ అదే టైంలో కాలిన్ బాయ్ తన గన్స్ బిజినెస్ని డెవలప్ చేయమని గుడ్డు అండ్ బబ్లుకి ఆ బిజినెస్ అప్ చెప్తారు. అయితే తన మీద అటాక్ జరగడం వల్ల ఎవరైతే గన్స్ బిజినెస్లో మీడియేటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిపిస్తాడు. ఎవరైతే రతిశంకర్ శుక్లా మనుషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపించేస్తాడు. కాలిన్ బాయ్ మరియు బబ్లు ఎస్ఐని పిలిపించి ఇంక రౌడీ షీటర్స్ దగ్గర మామూలు తీసుకోవద్దని, గన్స్ వ్యాపారం పెరిగితే మీకే డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పేసి చెప్తాడు. బబ్లు మరియు గుడ్డు కలిసి రౌడీ షీటర్స్ని అందరినీ పిలిపించి గన్స్ అనేవి ఫ్రీగా ఇస్తారు. దీంతో ఆ ఊర్లో క్రైమ్ రేట్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. సో ప్రజలు వాళ్ళని డిఫెండ్ చేసుకోవడానికి గన్స్ అనేవి కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. ఇది ఎలా ఉంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ ఊర్లో క్రైమ్ రేట్ కంట్రోల్ చేయడం కోసం అక్కడికి మౌర్య అనే పోలీస్ ఆఫీసర్ని పంపిస్తారు. అయితే అక్కడ ఉన్న పరిస్థితులు చూసిన మౌర్యకి ఇక్కడ పోలీసులు ఎవరు కూడా సరిగ్గా వర్క్ చేయట్లేదు అనే విషయం తెలుస్తుంది. ఇది ఎలా ఉంటే గుడ్డు తన చేస్తున్న పని కోసం స్వీటీకి చెప్తాడు. అయితే స్వీటీ దాన్ని పెద్దగా పట్టించుకోదు. కానీ ఆ పని నచ్చని వాళ్ళ నాన్న గుడ్డుని మరియు బబ్లుని ఇంట్లోంచి బయటికి తోలేస్తాడు. కానీ వాళ్ళ అమ్మగారు వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తారు. ఇది ఎలా ఉంటే ఒకరోజు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి జేపీ యాదవ్ రతిశంకర్ శుక్లాని మరియు కాలిన్ బాయ్ని కలిపి మీటింగ్ పెడదాం అనుకుంటాడు. అలా మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ జేపీ యాదవ్కి మరియు మున్నాబాయ్కి ఒక చిన్న గొడవ వస్తుంది. తన కొడుకుని తిట్టాడన్న కోపంతో జేపీ యాదవ్ని ఇన్సల్ట్ చేస్తాడు. ఆ చేసిన ఇన్సల్ట్ తట్టుకోలేక రతిశంకర్ శుక్లా దగ్గరికి వచ్చి పార్టీ ఫండ్ కనుక నువ్వే ఎక్కువిస్తే, పార్టీ కనుక పవర్లోకి వస్తే ఖచ్చితంగా ఈ మిర్జాపూర్కి నేను నెక్స్ట్ కింగిని చేస్తాను అని చెప్పేసి చెప్తాడు జేపీ యాదవ్. ఇకపోతే గుడ్డు అండ్ బబ్లు వాళ్ళకి ఇచ్చిన బిజినెస్ బాగా డెవలప్ చేయడంతో వాళ్ళ మీద ఇంకా నమ్మకం పెరిగి అఫీమ్ బిజినెస్ని కూడా వాళ్ళకి అప్ చెప్తాడు కాలిన్ బాయ్. సో ఆ బిజినెస్ని ఎలా ఇంప్రూవ్ చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఆ ఏరియాలో హిజ్రాస్ని పట్టుకొని వాళ్ళతో ఈ బిజినెస్ చేస్తే మనం ఎవరికి దొరకమని, ఎందుకంటే పోలీసులు హిజ్రాల దగ్గర ఎవరు చెక్ చేయరు అనే థాట్లో వాళ్ళ చేతి ఈ బిజినెస్ చేయిస్తూ ఉంటారు గుడ్డు మరియు బబ్లు. ఇంత క్రైమ్ పెరగడానికి కారణం ఎవరు అని మౌర్య చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది గుడ్డు అండ్ బబ్లు వల్లే ఈ బిజినెస్ కానీ లేదంటే ఈ క్రైమ్ రేట్ పెరగడానికి మెయిన్ అంటే బేస్ పర్సన్స్ వీళ్ళే అని అర్థం చేసుకొని వాళ్ళని టార్గెట్ చేయడం మొదలు పెడతాడు. ఇది ఎలా ఉంటే కాలేజ్లో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు గోలు ఎలక్షన్ స్పీచ్ అనేది కాలేజ్లో ఇస్తున్నప్పుడు తన బెదిరించడానికి కొంతమంది మున్నాబాయ్ వ్యక్తులు వచ్చి గన్తో పేల్చడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళందరినీ బబ్లు బెదిరించి అక్కడి నుంచి పంపించేస్తాడు. దీంతో మున్నాబాయ్కి చాలా కోపం వచ్చి బబ్లుని కాల్చేద్దామని గన్ పట్టుకొని అక్కడికి వెళ్తాడు. సో వాళ్ళు అక్కడ లేకపోవడంతో అక్కడ డింపిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లబోతుంటే గుడ్డు మరియు బబ్లు కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. గొడవ జరుగుతున్న ప్రయత్నంలో అక్కడికి మద్బుల్ వచ్చి కాలిన్ బాయ్ మిమ్మల్ని పిలుస్తున్నాడు అని అక్కడి నుండి తీసుకెళ్లిపోతాడు. ఆ గొడవ మొత్తం తెలిసిన కాలిన్ బాయ్ మళ్ళీ కొడుకు మున్నాని తిడతాడు. సో ఏం జరుగుతున్నా మా నాన్న నన్నే తిడుతున్నాడు అని ఫీల్ అయిన మున్నాబాయ్ దాన్ని చాలా ఇన్సల్ట్గా తీసుకొని కాలిన్ బాయ్ని ఎలాగైనా లేపేద్దాం అనుకుంటాడు. ఇది ఎలా ఉంటే మౌర్య ఒక టీంని ఫామ్ చేసి క్రైమ్ని తగ్గించడం కోసం గుడ్డు మరియు బబ్లుని లేపేద్దాం అనుకుంటాడు. అటాక్ చేస్తారు. సో ఆ అటాక్ నుండి బయటికి తప్పించుకుంటారు. ఆ విషయం తెలిసి వెంటనే కాలిన్ బాయ్ వీళ్ళిద్దరిని అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోమంటాడు. అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు జోధ్పూర్ అనే ఊరికి వెళ్తారు. అక్కడ ఒక పార్టీని కలవడానికి. ఆ పార్టీ ఎవరో కాదు రతిశంకర్ శుక్లా అని తెలుస్తుంది. అప్పుడు రతిశంకర్ శుక్లా వీళ్ళకి ఒక ఆఫర్ ఇస్తాడు. మీరు కనుక కాలిన్ బాయ్ని లేపేస్తే నేను మీకు బోల్ డబ్బులు ఇస్తాను అని చెప్పేసి. అయితే వాళ్ళ మధ్య గొడవ జరగడంతో రతిశంకర్ శుక్లాని లేపేస్తాడు గుడు. కాలిన్ బాయ్ రతిశంకర్ శుక్లాని చంపేశారని తెలుస్తుంది. వెంటనే కాలిన్ బాయ్ వీళ్ళకి ఫోన్ చేసి మీరు చంపేశారు తప్పులేదు, కానీ నాకు ఒక మాట చెప్పాలి కదా అంటారు. మీకు ఒక మాట చెప్పేలోపే వాడు మమ్మల్ని చంపేస్తే మమ్మల్ని ఏం చేయమంటారు, సో ప్రతిదీ మీకు చెప్పి చేయలేం కదా అని చెప్పేసి గుడ్డు అంటాడు. దాంతో ఇటు కొంచెం గీర పెరిగింది అనుకుంటాడు కాలిన్ బాయ్. గుడ్డు అండ్ బబ్లు ఇక్కడ లేకపోవడంతో ఇదే మంచి సమయం అనుకొని కాంపౌండర్ కాలిన్ బాయ్ని చంపేద్దాం అనుకుంటాడు. తను చంపే ప్రయత్నంలో వాళ్ళకి దొరికిపోతాడు. దాంతో కాలిన్ బాయ్ అతన్ని చెదగొట్టేసి అసలు తనని చంపమని సుపారీ ఇచ్చింది ఎవరో తెలుసుకుందాం అనుకుంటాడు. అయితే ఆ చంపమన్న తనే అని తెలిస్తే బాగోదని చెప్పేసి మున్నాబాయే తన ఫ్రెండ్ని చంపేస్తాడు. అయితే ఆ బాధలో ఒక దగ్గర కూర్చొని ఉండగా కాలిన్ బాయ్ భార్య అయిన బీనా బాధపడుతున్న మున్నాబాయ్ దగ్గరికి వచ్చి నీ ఫ్రెండ్ త్యాగం ఊరకనే పోకూడదు, దానికి తగిన న్యాయం చేయి అంటుంది. సో అప్పుడు మున్నాబాయ్ ఎలాగైనా సరే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నప్పుడు మక్బుల్ బాయ్కి ఈ హత్య చేసింది బబ్లు మరియు గుడ్డు అనే విధంగా మక్బుల్కి ఒక డౌట్ క్రియేట్ చేస్తాడు. సో మక్బుల్ ఎలాగైనా సరే ఈ విషయం కాలిన్ బాయ్కి చెప్పాలని కాల్ చేస్తాడు. కాలిన్ బాయ్ అప్పుడే అక్కడ మిస్టర్ పూర్వాంచల్ బాడీ బిల్డింగ్ పోటీలు జరుగుతూ ఉంటాయి. ఆ పోటీలో గుడ్డు పాల్గొంటాడు. సో గుడ్డుకి ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేసే లోపు ఈ ఫోన్ కాల్ రావడంతో ఆ ప్రైజ్ని వేరే అబ్బాయికి ఇప్పించేస్తాడు. ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి తన కొడుకైన మున్నాకి గన్నిచ్చి ఇప్పుడు నువ్వు పవర్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పేసి వాళ్ళని లేపేమని చెప్పేసి చెప్తాడు. దీంతో మొన్న గన్ తీసుకొని అక్కడికి వెళ్తాడు. ఇది ఎలా ఉంటే గోలు ఎలక్షన్స్లో విన్ అవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వీళ్ళందరూ కలిసి పార్టీ చేసుకుంటారు. అంతేకాకుండా లాలు కూతురుకి
మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. లాలు కూతురు ఎవరో కాదు, ఈ డింపీ మరియు స్వీటీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. సో వీళ్ళందరూ కలిసి ఆ వెడ్డింగ్కి వెళ్తారు. మున్నాబాయ్ కూడా వీళ్ళని చంపడానికి అదే పెళ్ళికి వస్తాడు. ఆ పెళ్లిలో వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఆ సమయంలోనే గుడ్డుకి తను ప్రెగ్నెంట్ అని చెప్తుంది స్వీటీ. సో వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటున్న టైంలో మున్నాబాయ్ అక్కడికి వచ్చి గుడ్డుని కాలుస్తాడు. సో దాంతో గుడ్డు గాయపడతాడు అండ్ అక్కడే ఉన్న స్వీటీని కూడా కాలుస్తాడు. దాంతో స్వీటీ చనిపోతుంది అండ్ తన్ని ఎదుర్కొనే ప్రాసెస్లో బబ్లు కూడా చనిపోతాడు. ఇదిలా ఉంటే మళ్ళీ మిర్జాపూర్ని కంట్రోల్లో తీసుకోవాలని మౌర్య పెట్టిన స్పెషల్ టీంలో కొంతమంది పోలీసులను చంపేసి మళ్ళీ అదే మిర్జాపూర్లో భయం క్రియేట్ చేస్తాడు కాలిన్ బాయ్. అయితే అక్కడ ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో పడి ఉన్న గుడ్డు గోలుకి గన్ ఎలా ఆపరేట్ చేయాలో చెప్తాడు. సో తను కాల్చే ప్రయత్నంలో మున్నాబాయ్ మీద అక్కడ ఉన్న గార్డ్స్ అటాక్ చేస్తారు. అదే సమయంలో గుడ్డు, డింపీ మరియు గోలు అక్కడి నుండి తప్పించుకుంటారు. నెక్స్ట్ సీన్ కట్ చేస్తే రతిశంకర్ శుక్లా వాళ్ళ అబ్బాయి గుండు గీయించుకుంటూ సీన్లో కనిపిస్తాడు. ఇక్కడతో ఈ యొక్క సీజన్ అనేది ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరిగిందో మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే గైస్, ఇటువంటి హానెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.